కాకినాడ నగరంలోని ఐడియల్ కళాశాల సమీపంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం రూరల్ అధ్యక్షులు అంగులూరి ధర్మారావు వారి కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘం కొరకు విశిష్ట సేవలను అందించిన పలువురిని వారు ఘనంగా సత్కరించారు. విశిష్ట సేవలు అందించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి బ్రహ్మశ్రీ గోరస శ్రీనివాసాచార్యుల సంఘం గౌరవ అధ్యక్షులు చేబ్రోలు వీరరాఘవులు, రాష్ట్ర సంఘం సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ దంపతులను సత్కరించారు. అంతేకాకుండా వేసవిని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కవలూరి శ్రీనివాసరావు, చెల్లూరు సత్యనారాయణ, బ్రహ్మాజీ మంగపతి మరియు విశ్వబ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంగులూరి ధర్మారావు. మేము ఇది స్టార్ట్ చేసి నవంబర్ 25 స్టార్ట్ చేసాం. 2024 నవంబర్ 25 స్టార్ట్ చేసామండి. మాకు దీనికి సహకరించిన వ్యక్తులు చేబ్రోలు వీరరావు గారు విగ్రహాన్ని ఇచ్చారు. అలాగే గోరస శ్రీనివాసాచార్య గారు మాకు అనుకుండి ఎంతో కృషితోటి ధైర్యంగా మమ్మల్ని అనుకుండి నడిపించి ఇది ఇంతవరకు రావడానికి గోరస శ్రీనివాసాచార్య గారు, చేబ్రోలు వీరరావు గారు, ఆవుపాటి ఉమాశంకర్ గారు, వీళ్ళందరూ ముగ్గురు అనుకుని నడిపించి మమ్మల్ని ఈరోజు స్థాయికి తీసుకొచ్చారు. అలాగే వారి అన్నదండ్రులతో ఇంతవరకు కూడా మేము చేయడం జరిగింది. దీనికి మేము ఒక 3 గంటలకి వీరబ్రహ్మేశ్వర స్వామి గారి ఆధ్వర్యంలో ఏదో ఒక చిరు సత్కారం చేద్దామనుకున్నాం. అందు గురించే వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి చిన్న చిరు సత్కారం చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది అనేది ఒక పర్వదినంగా మనం జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యాలతో తొలుతోగాలని ఆ స్వామివారిని కోరుకుంటూ, మరి సామలకోట రోడ్లో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం నందు మన అంగులూరి ధర్మారావు గారు కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు దినదిన అభివృద్ధి అయ్యి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరి ఈ రోజున మన ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి గారు గోరస శ్రీనివాసాచార్య గారి దంపతులు, చేబ్రోలు వీరరాఘవ గారి దంపతులు, మన ఆవుపాటి ఉమాశంకర్ గారి దంపతులకి సన్మానం చేసినందుకు చాలా సంతోషం. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా మన విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఆలయం చిన్నదనేది కాకుండా పవిత్రంగా భావించి ఈ రోజుని ఉగాది రోజున ముగ్గురికి ఒక పుణ్య దంపతులకి వారికి చిరు సత్కారం చేసుకుని ఈ ఉగాది రోజున మంచి కార్యక్రమాలు తలపెట్టడానికి వారి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా మనకి 6 జిల్లాలకి దేవాదాయ సంస్థలో ఉన్నటువంటి శ్రీ గోరస శ్రీనివాసాచార్యులు గారి దంపతులకి, అలాగే మన జగన్నాథపురం అయినటువంటి చేబ్రోలు వీరరావు గారి దంపతులకి, అలాగే ఘాటీ శంకర్ ఉన్నటువంటి ఆవుపాటి ఉమాశంకర్ దంపతుల వారికి కూడా మా చేతుల మీద ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమం చేయించి వారికి యొక్క అనుభవాన్ని, వారి యొక్క కృషిని కూడా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధికి తోడ్పడాలని, ఇది పుణ్యపురుషుడైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక కుల మతాల అతీతంగా ఏర్పడినటువంటి ఈ ఆలయం అందరూ కూడా విచ్చేసి వారి యొక్క అభివృద్ధిని ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.